జెండర్ చేంజ్ చేసుకుంటే గెజెట్ చేసుకోవాలా అని చాలామంది అడుగుతారు. అయితే చేసుకోవాలి అంటే ఏంటి చేయాలి అన్నది సెకండ్ ప్రశ్న. ఈ వీడియోలో మీకు చాలా షార్ట్గా చెప్తాను. మీరు జెండర్ చేంజ్ చేసుకుంటున్నారు అంటే కంపల్సరీగా మీరు దాన్ని గెజెట్లో పబ్లిష్ చేసుకోవాలి. మేల్ నుంచి ఫిమేల్ కానీ, ఫిమేల్ నుంచి మేల్ కానీ. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సైకలాజిస్ట్ సర్టిఫికెటు, లేదా సర్జరీ అయితే సర్జన్ దగ్గర సర్టిఫికెటు, దాన్ని సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటాం, ఆ సర్టిఫికెట్ కావాలి. దాంతోపాటు మీ తరకు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, కొత్త పేరు ఏంటి పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నది ఈ డీటెయిల్స్ మీరు పంపిస్తే మనం గెజెట్లో పబ్లిష్ చేసుకుంటాం. గెజెట్లో పబ్లిష్ ఏంటవుతుందంటే మీ పాత పేరు ఇది, కొత్త పేరు ఇది, పాత జెండర్ ఇది, కొత్త జెండర్ ఇది, ఈ విధంగా గెజెట్ పబ్లిష్ అవుతుంది. ఈ గెజెట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఐడి ప్రూఫ్స్లోని జెండర్స్ చేంజ్ చేసుకోవచ్చు, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ గెజెట్ అన్నది ఆల్ ఓవర్ వరల్డ్ ఇది వ్యాలిడ్. ఈ ప్రాసెస్ చేస్తేనే మీ డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ చేంజ్ అవుతాయి, లేకపోతే చేంజ్ అవ్వదు. ఒకవేళ మీరు కానీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ FTM కానీ MTF కానీ చేస్తున్నారు అనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము గత 16 సంవత్సరాల నుంచి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 14,000 మంది మా సర్వీసెస్ తీసుకున్నారు. మీరు కూడా మీ ఇంట్లో ఉండి ఈ సర్వీసెస్ పొందుతూ మీ డాక్యుమెంట్స్ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. నమస్కారం.